ఇప్పుడు 1500 కోట్లు 2000 కోట్లు అప్పుల్లోనే మెగాస్టార్ గారు అమౌంట్ కొట్టేశాడు. అర్థమైందా? 1500 కోట్లు కాడేశాడు. 3 రూపాయలు కట్టో 5 రూపాయలు కట్టో ఉండొచ్చు. ఇప్పుడైతే అదే 6 రూపాయలు అంట. అదే టికెట్ రేట్ అయితే అప్పుడు కానీ ఎట్టుంటే ఇప్పుడు 1500 కోట్లు ఎప్పుడో చిరంజీవి అప్పుడే కొట్టేశాడు మెగాస్టార్. ఎప్పుడో కాదు అప్పుడే కొట్టేది. అందరూ పిల్ల వచ్చే వాళ్ళండి మెగాస్టార్ ప్రాణంతో ఎన్నో అవార్డులు ఎన్నో రికార్డులు అది అనుకున్నారు. కానీ ఎప్పుడు మెగాస్టార్ ఎప్పుడు మౌనంగానే ఉంటాడు. ఒకరి జోలు తేడా. కానీ చిరంజీవి అంటే అందరూ గెలుస్తారు. ఇప్పుడు కూడా సినిమా కోసం 3 రోజుల నుంచి ఏం చేస్తున్నాం. ఎప్పుడు వస్తుంది ఎంజాయ్ చేశారా బాగా? మామూలే కాదు. మళ్ళీ నాకు బస్సు మళ్ళీ టికెట్ మళ్ళీ బస్సు కడతాను. కానీ సినిమా మట్టికి ఓటింగ్ మళ్ళీ చెప్తున్నాను 1500 కోట్లు 1000 కోట్లు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను 1500. అప్పుడే మెగాస్టార్ అప్పుడే కొట్టి చూపించాడు. ఇప్పుడు కాదు అప్పుడే మెగాస్టార్ కొట్టాడు. ఎప్పుడు కూడా మెగాస్టారే. చెప్పాల్సిందే మెగాస్టార్ గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడం. అప్పుడు నేను 9 years అనమాట. నేను 9 years విజయవాడ చూసాను. అప్పుడు ఫీల్ ఎలాగుందో ఇప్పుడు అంతకన్నా అసలు ఎక్సలెంట్ అనమాట. ప్రింట్ మాత్రం ఎక్సలెంట్. చాలా చిరంజీవి చూస్తే చాలండి, ఇంకెవరు అవసరం లేదు. జై మెగాస్టార్. ఈ సినిమా వచ్చినప్పుడు నేను పూర్తిగా ఇదే పొలం మతం ఏమి లేకుండా అభిమానించి ఏకైక హీరో ఎవరు అనుకుంటాడు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఒట్టగే కాదు. ఏమీ కాదు. ఒకసారి ఆగండి ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఇండస్ట్రీలో ఒక విషయం చెప్తానండి. నేను ఈ సినిమా వచ్చినప్పుడు నాకు 11 years. నేను ఇప్పుడు నా వైఫ్ ని నా 2 పిల్లల్ని తీసుకొచ్చాను. అదే ఆనందం అదే సంతోషం నా పిల్లలకు కూడా కలగాలని తీసుకొచ్చాను. చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన ఆనందం కోట్లు సంపాదించినా ఎవరికి రాదు. జై చిరంజీవి. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. మంచి తుఫాను వేశారు. కానీ ఆనందం గురించి ఇవాళ పని మానుకుని మనీ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే 30 సంవత్సరాలు నేను ఫ్యామిలీ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ కాకినాడకి సిటీ కాకినాడకి. ఆ ప్రోడక్ట్ పొద్దున్న లేచిపోయింది. నేను ఫ్రెష్ గా వచ్చి ఆ సినిమా చూసాను. ఆనందం అంటే ఆనందం అప్పుడు ఎలా చూసాను థియేటర్ లో, ఇప్పుడు అలా చేశాను. వీళ్ళందరూ చిన్న కుర్రాళ్ళు అదే చేస్తుంటే ఆనందపడ్డాను. చిరంజీవి గారికి 70 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఒక్కలా ఉంటారండి. ఎవరికి నీరు ఏం చెప్తా అండి? చెప్పమ్మా. ఆయన గురించి చెప్పి అంత గొడవ ఏంటండి? చెప్పాలండి మీరు చెప్పనమ్మా. మేము అప్పుడు సిఎన్సి అంటే అప్పుడు చాణక్య చంద్రగుప్త అండి. అప్పుడు చాణక్యలో ఈ సినిమా వేసాడు. కింద ఏమో బాలకృష్ణ నారి ఆ సినిమా టికెట్ లేకపోతే ఈ సినిమా గురించి ఆ సినిమా కూడా ఆడేసింది. అప్పుడు బాలకృష్ణ సినిమా కూడా మా చిరంజీవి సినిమా గురించి ఆడింది. మా సినిమా గురించి ఆడిందండి. బయటకు వెళ్ళాక థియేటర్ లో నుండి పోయి చూసిన వాళ్ళం మేము. ఏమో తెలియక టికెట్లు కూడా అయ్యే చూసుకున్నారండి. అప్పుడు నారాయణ పైన ఎలా అనిపించింది? ఇప్పుడు అదే స్పీడ్. మేము ఎక్కడ మా గుడిలో ఉండిపోయాడు. ఇప్పుడు అదే స్పీడ్. ఆయన అవార్డులు రారాజు.
ఒక భారతరత్న తప్ప అన్ని వాటిలో వస్తే మాకు ఒక భారతరత్న ఒకటి రావాలి. వాళ్ళ ఇండియాలో అవార్డులు వస్తే లాస్ట్ అవార్డు భారతరత్న చిరంజీవి గారికి రావాలి. అది ఒకటే అవార్డు మాకు అది వస్తుంది. భారతరత్న ఒకటే రావాలి మాకు. అది నేను వయసు అండి మా మేనల్లు మేనగోడు. నాకు ఈ సినిమా రిలీజ్ కి 7 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 42 ఏళ్ళు. అప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అదే. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. మీకు ఎలా అనిపించింది సినిమా? సూపర్. నీకేమవుతా చిరంజీవి ఏమవుతా నీకు? పెద్ద మాయ. మీ అన్నయ్య ఏమవుతాడు నీకు? మాయ చిరంజీవి పెద్ద మాయ అన్న. కొడుగల 35 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్ గా ఇదే థియేటర్ కి ఇదే సినిమాకి మే 9వ తారీఖున వచ్చాను. మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత ఇదే సినిమాకి తర్వాత ఇచ్చాడు. ఆల్ టైమ్ విశ్వంభరుడు మెగాస్టార్ మన భారతీయ చలనచిత్ర సినిమాకి గర్వించదగ్గ లెజెండ్. థ్యాంక్ యూ ఆల్. ఎవరన్నా మాట్లాడేవాళ్ళండి. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. మాకు చిరంజీవి గారు అంటే చాలా ప్రాణం అండి. నా చిన్నప్పుడు 90s లో రిలీజ్ అయినప్పుడు నాకు 5 years అండి. అప్పుడు మా నాన్నగారితో వెళ్ళానండి సినిమాకి. తర్వాత ఇప్పుడు మా పిల్లలతో వచ్చామండి. అమ్మా మోహిత్ ఓమేశ్వర మా పిల్లలతో వచ్చామండి. ఈ రిలీజ్ చేసి 4K చేసినందుకు మాకు మెగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. చిరంజీవి గారు అంటే ఒక ప్రపంచం అండి. చిరంజీవి గారు అంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడున్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా చిరంజీవి గారు అంటే 4 దశాబ్దాల నుంచి ఏళ్తున్నారండి. తాతలు తట్టుకోలేకపోయారు, అబ్బాయిలు తట్టుకోలేకపోయారు, మనవాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. ఎవరు తట్టుకోలేరండి. చిరంజీవి అంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అండి. చిరంజీవిని కొట్టే మనగడుగు ఇంకా మళ్ళీ సినీ ఇండస్ట్రీలో కూడా ఎవరు ఉండరండి. చిరంజీవి అంటే ఏదో అనుకుంటున్నారు కదండి. చిరంజీవి అంటే ఒక శిఖరం అండి. ఒక మెగా ఫ్యామిలీ, ఒక పవన్ కళ్యాణ్, ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, మొత్తం రామ్ చరణ్ గారు మళ్ళీ సెకండ్ పార్ట్ ఇది తీయాలని రామ్ చరణ్ గారు మళ్ళీ ఇదే రీమేక్ సినిమా తీయాలని కోరుకుంటున్నాం. రామ్ చరణ్ గారికి ఆ ఉంగరం పాటు ఉంగరం ఏమైందో కూడా తెలియదు మాకు. చిరంజీవి గారు కూడా అన్నారు కదా, అది ఆ ఉంగరం కోసం చెస్మంచిలో ఉంది. అది రామ్ చరణ్ గారు ఏమన్నా నెరవేరుతారని మా కోరిక అదండి. కానీ ఇప్పుడు కూడా ప్రతి సాంగ్ కూడా థియేటర్ లో రచ్చ మామూలుగా లేదు. పాట కూడా కొత్త సినిమా కూడా లేదు, అలా ఉంది. సరే మాట్లాడినా బ్రదర్ చెప్పినట్టుగా ఆ ఉంగరం ఏమైందో, ఆ చేప ఏమైందో తెలియదు. కానీ ఆ చర్చింగ్ లో జరుగుతుంది. రామచంద్ర చెప్పడం కూడా జరిగింది. అశ్వినాథ్ గారు వాళ్ళ అమ్మాయి చర్చింగ్ లో జరుగుతుంది. పార్ట్ 2 మాత్రం కంపల్సరీ వస్తుంది. బాగుంది. పార్ట్ 2 కావాలనుకుంటున్నారా లేదంటే ఇదే సినిమా మళ్ళీ చరణ్ గారు శ్రీదేవి గారు అమ్మాయి? లేదండి, కొత్త అని కోరుకుంటారు కదా చాలా మంది. ఆల్రెడీ గ్రేజు మెగాస్టార్ లో చూస్తాం. ఆ గ్రేజు ఆ డాన్స్ నేను మొదటి సాంగ్ నుంచి ఇప్పుడు 7 సాంగ్లు ఎన్నో ఉన్నాయి. డాన్స్ ప్రతి సాంగ్ చేశాను థియేటర్ లో. వేస్తుంటే ఈ ఏజ్ వాళ్ళు నాలో నేను చూసుకున్నట్టుగా వాళ్ళ తరం స్టెప్ వేయడం ఏంటండి బాబు, మైండ్ బ్లాక్ అయిపోయింది. నేనైతే నాకు పోటీగా, నా స్పీడ్కి పోటీగా నేను వేసినాడు వేరు. ఆ స్టెప్లకి గ్రేస్కి ఈలో ఉన్న తరాన్ని ఊపిరి తెప్పించిందంటే సినిమా అయితే సౌండింగ్ అదిరిపోయింది. అంటే అప్పుడు మేము చిన్నప్పుడు ఈ సినిమా చూసాం, మేము పుట్టలేదు. కానీ ఇప్పుడు చూస్తే సౌండింగ్ ఎక్స్ట్రా టీవీలో చూస్తే టీవీ అసలు తెలుగులో చూడదు సార్. కొత్త ఎక్స్పీరియన్స్ చేశారు నిజంగా. సౌండింగ్ అయితే నిజంగా ఒక సీన్ అయితే ఆ సౌండింగ్ ఇప్పటికీ రావట్లేదు. చాలా ఇలాగా కానీ క్వాలిటీ అలా ఉంది. అప్పుడు చూసిన